ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కేసు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఏదైతే నిన్న ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడంట. పోలీసుల అదుపులో ట్రైనీ ఐపీఎస్, మహిళా ట్రైనీ ఐపీఎస్పై వేధింపుల కేసు, ముందస్తు బెయిల్కు హైకోర్టు నిరాకరణ అంటూ కూడా చూడొచ్చు. సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపులు, భౌతిక దాడులు, బెదిరింపులకు పాల్పడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ మూలగని ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద అతనిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక ఇక్కడ చూస్తున్నటువంటి వ్యక్తి ట్రైనీ ఐపీఎస్, ఏదైతే జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి. ఈ ఉదయ్ కృష్ణారెడ్డి మరి చాలా వరకు కష్టపడి మీదికి వచ్చినటువంటి వ్యక్తి. ఫస్ట్ ఈ ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం అనేది చాలామందికి ఒక గుణపాఠంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఈ వ్యక్తి ఏంటంటే చిన్నతనంలోనే తన పేరెంట్స్ ఇద్దరిని కోల్పోయిండు. ఆ తర్వాత మరి ఈయన ఏం చేసిండంటే చాలా కష్టపడి మరి ఈయనను వాళ్ళ నాయనమ్మ చదివించింది. ఈయన సోదరుడు, ఈయన తమ్ముడు కూడా ఇద్దరు కూడా మరి పేరెంట్స్ లేనటువంటి అనాథలు అయిపోయారు. ఈ ఇద్దరిని కూడా వాళ్ళ నాయనమ్మ చదివించింది. కష్టపడి చాలా వరకు కష్టపడి మరి డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వెంటనే ఉదయ్ కృష్ణారెడ్డి పోలీస్ కానిస్టేబుల్గా జాబ్ కొట్టిండు. ఆ జాబ్ కొట్టిన తర్వాత మరి ఉదయ్ కృష్ణారెడ్డి చాలా అవమానాల పాలై చాలా వరకు వేధింపులకు గురై, ఎలాగైనా ఈ జాబ్ మనకు సరిపోదు, నేను ఇంకా పై స్థాయిలో ఉండాలి, నేను మంచి గొప్ప స్థానంలో ఉండాలని చాలా వరకు ఆశలు కన్నాడు. చాలా వరకు కష్టపడ్డాడు. చాలా కష్టపడి చదివి యూపీఎస్సీలో సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత ఐపీఎస్గా మరి ఉద్యోగాన్ని సంపాదించాడు. ఉద్యోగాన్ని సంపాదించి అంటే చాలామందికి ఉదయ్ కృష్ణారెడ్డి అంటే ఒక ఇన్స్పిరేషన్. వాస్తవం చెప్తా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి అంటే మొన్నటి వరకు కూడా చాలామందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుండే. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఈయనను అనుసరించుతుండే. చాలామంది విద్యార్థులు ఉదయ్ కృష్ణారెడ్డి లాగా నేను కూడా కష్టపడాలి, నేను కూడా ఒక ఐపీఎస్నో ఐఏఎస్నో కావాలని చాలామంది కూడా అనుకున్నారు. కానీ ఈ ఉదయ్ కృష్ణారెడ్డి కష్టపడినటువంటి తత్వాన్ని మొత్తం కూడా మర్చిపోయినట్టున్నాడు. ఆయనే ఎన్ని అవమానాలు పడ్డాడు అవన్నీ కూడా మర్చిపోయినట్టున్నాడు. ఏదో అంటారు కదా, బుద్ధి గడ్డి తిన్నా అన్నట్టు ఉదయ్ కృష్ణారెడ్డి తీరు కనబడ్డది అక్కడ. ఎందుకంటే ఈయన ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఏదైతే మరి జాతీయ పోలీస్ అకాడమీ ఐపీఎస్లు ట్రైనింగ్ తీసుకుంటారు, అక్కడ ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ని వేధించిండట. చాలా వరకు ఆమెను హింసించిండట. ఆమె మీద భౌతికంగా దాడికి కూడా పాల్పడ్డాడట. ఆమెకు సంబంధించినటువంటి పర్సనల్ వీడియోలన్నీ కూడా తన ఫోన్లో చిత్రీకరించి వాటితోటి బ్లాక్మెయిల్ కూడా చేసిండట. బుద్ధి గడ్డి తిన్నదంటే ఇదే కావచ్చు, నాకు తెలిసి ఈ బుద్ధి గడ్డి తిన్నదంటే ఇదే కావచ్చు. ఎందుకంటే చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా వివరించడం చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి ఏం చేసిండు, అక్కడ ఉన్నటువంటి తోటి మహిళా ఐపీఎస్ ట్రైనీ మహిళా ఐపీఎస్ని మరి చాలా వరకు వేధించిండట. అంటే ఈయన చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటంటే ఆ సదరు బాధితురాలుగా భావింపబడ్డటువంటి ట్రైనీ మహిళా అధికారి, ట్రైనీ ఐపీఎస్ అధికారి తనతో లవ్లో ఉందని చెప్పిండు ఫస్ట్. ఆ తర్వాత ఆ లవ్లో ఉన్నటువంటి క్రమంలోనే ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెనే బలవంతంగా నా రూమ్కి వచ్చింది, నన్ను చాలా బలవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఈ విషయం అంతా తన భర్తకు తెలిసింది. భర్తకు తెలిసినాక భర్తకు చాలా వరకు మా ఇద్దరి మధ్యలో వాళ్ళ భర్తకు నాకు గొడవ జరిగింది. ఆ క్రమంలో నా తప్పేం లేదని నేను వీడియోలు అతనికి పంపించాను, సాక్ష్యాలు పంపించాను, ఆధారాలు పంపించానని మరి చెప్పే ప్రయత్నం చేశాడు చాలా సందర్భాల్లో. ఇక ఈ వ్యవహారం అంతా కూడా బయటపడ్డాక బాధితురాలుగా భావింపబడ్డటువంటి ఎవరైతే మహిళ ఉందో ట్రైనీ ఐపీఎస్, ఆమె అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసినాక ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఏం చేసిండంటే మోతీనగర్లో ఉన్నటువంటి అంటే ఆయనకు హైదరాబాద్లో ఇల్లు లేదంట. సో ఈయన ఏం చేసిండంటే మోతీనగర్లో ఉన్నటువంటి ఈయన యొక్క బంధువుల ఇంటికి వెళ్ళిండట. బంధువుల ఇంటికి వెళ్ళి ఒకవైపు శానిటైజర్ పెట్టుకున్నాడట, మరోవైపు మద్యం బాటిల్ పెట్టుకున్నాడట.
మద్యం విపరీతంగా తాగిండంట రాత్రంతా కూడా, చాలా ప్రెజర్కి లోనై మద్యం విపరీతంగా తాగి ఆ తర్వాత శానిటైజర్ తాగిండంట. తాగినాక ఏం చేసిర్రు, కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది, అసలు లేస్తలేడు, ఉనికి లేదు, పలుకు లేదు, ఆత్మహత్య చేసుకున్నాడని భావించి వీళ్ళంతా తీసుకుపోయి మరి ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్స కొనసాగింది. చాలా వరకు ఈ విషయం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది, రాష్ట్ర వ్యాప్తంగా చాలా సెన్సేషనల్ అయిపోయింది. ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఉదయ్ కృష్ణారెడ్డి తన ఫోన్ను స్విచ్ ఆఫ్ పెట్టుకొని పరారులో ఉన్నాడు. పరారులో ఉన్నాడని పోలీసులు ప్రకటించిన వెంటనే ఉదయ్ కృష్ణారెడ్డి, నేను పరారులో లేను, మా నాయనమ్మ ఆరోగ్యం బాగాలేదు, ఆమె కోసం నేను మా గ్రామానికి వచ్చినా అని ఉదయ్ కృష్ణారెడ్డి మరి మీడియాకు తెలపడం జరిగింది. ఇక పోలీసులు కూడా యాజ్ యూజువల్గా పోయిరు, అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో మరి ఉంచి అక్కడ ఏదైతే విచారణను వేగవంతం చేస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి మిస్టేక్స్ కాదు, కావాలని చేసిండు అనుకుందాం. ఇట్లాంటి అంటే ఒక ఐపీఎస్ స్థాయి అధికారి, అది కూడా చాలా కష్టాలు పడుతూ చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచి ఈ విధంగా వివరించడం చాలా దారుణం అంటే దారుణం. ఉదయ్ కృష్ణారెడ్డి తప్పు చేయలేదు అంటే 100% తప్పు ఆయన చేసింది. ఏదైనా కూడా పరాయి మహిళ మీద కన్నేయడం అనేది 100% తప్పు. అది కూడా అత్యున్నత పోస్ట్కు ట్రైనింగ్ అవుతూ మరి ఆ విధంగా ప్రవర్తించడం ఇంకా తప్పు. మొన్నటి వరకు కూడా తన తప్పు ఏం లేదన్నట్టు పెద్ద హైడ్రామా క్రియేట్ చేసి ఆత్మహత్యకు ప్రయత్నం చేసి, అదేవిధంగా తర్వాత మొత్తం కూడా తనకు సంబంధించినటువంటి మిత్రులతో సోషల్ మీడియాలో తన తప్పేం లేదన్నట్లు మరి పోస్టులు పెట్టించాడు. కానీ ఏదైనా కూడా నిజం అనేది ఎప్పటికైనా కూడా బయటపడుతుంది. ఉదయ్ కృష్ణారెడ్డి కటాకటాలు పాలయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా ఉదయ్ కృష్ణారెడ్డి చేసినటువంటి భాగవతం ఏదైతుందో అదంతా కూడా చాలా విడ్డూరంగా కనబడతా ఉంది. తన తప్పు లేనట్టు పదే ఏదో ఎమోషనల్గా చాలా కింది స్థాయి నుంచి మీదకి ఎదిగిండు, ఆయన మీద కుట్రలు చేస్తూ ఉన్నారు, కావాలనే ఆయన మీద అబద్ధాలు ఆయన మీద రుద్దుతూ ఉన్నారు అంటూ చాలామంది సోషల్ మీడియాలో ఆయనకు సానుకూలంగా పోస్టులు పెట్టినా కూడా నిజం అనేది బయటపడ్డది. ఆ అమ్మాయిను ఏదైతే ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెను కొట్టిండు అని కూడా విచారణ నేపథ్యంలో మొత్తం కూడా బట్టబయలైపోయింది. ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి సస్పెండ్లో ఉన్నాడు. నాకు తెలిసి ఆయన రిమూవల్ అయ్యేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. ఇంత కష్టపడి తన కెరియర్ని బిల్డ్ చేసుకున్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఆ మెదడు ఎక్కడ పెట్టుకున్నాడో అర్థం కాలేకపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈయన కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. చాలా అరుదుకుంటారు ఇట్లాంటి వాళ్ళు. అట్లాంటి వ్యక్తి ఎంత జాగ్రత్త వహించాలి, అందరితో ఎంత మంచిగా ఉండాలి, కనీసం తెలియలేదా? ఒక ఐపీఎస్ ట్రైనీ అవుతున్నటువంటి వ్యక్తి ఇట్లాంటి చట్టాల గురించి తెలియదా? ముందు ఆ మహిళను అట్లా ఏడాల్సినటువంటి అవసరం ఏముంటుంది? అరే ఈయన వీళ్ళ తమ్ముడిని కూడా ఈయననే చదివించిండంట. ఉదయ్ కృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడిని కూడా ఈయననే కష్టపడి చదివించిండంట. వాళ్ళ నాయనమ్మ బాగోగులన్నీ కూడా ఈయననే చూసుకుంటాడట. మరి ఎందుకు ఈ రకంగా వివరించిండు? మొన్నటి వరకు కూడా కొంతమంది ఏమనుకున్నారు, అంత కష్టపడ్డటువంటి వ్యక్తి ఆ రకంగా చేస్తాడా, అదంతా తప్పుడు వార్త వస్తుందని చాలామంది అనుకున్నారు. కాకపోతే నిజాలన్నీ కూడా బయటపడటంతో చాలామంది షేమ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని మేము పైకి ఇలాంటి వ్యక్తిని మేము సమర్థించిందని చాలామంది కూడా షేమ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి ఇంకేమంటున్నారు, ఇక మహిళా ఐపీఎస్పై వేధింపులు, తోటి మహిళా ఐపీఎస్పై వేధింపుల కేసు నమోదు కాగానే ఈ వ్యవహారంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విచారణ జరుగుతుండగానే ఉదయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్లోని తన స్నేహితుడి నివాసంలో అధికంగా మద్యం శానిటైజర్ సేవించి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. అస్వస్థతకు గురైన అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చేర్చి వైద్య చికిత్సలు అందించారు. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం పోలీసులు విచారణకు సహకరించకుండా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారులో ఉన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టి మంగళవారం మిర్యాలగూడ సమీపంలోని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ ప్రాథమిక విచారణ జరిపి ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. కాగా తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసి అరెస్టు నుంచి ముందస్తు రక్షణ కల్పించాలని ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం అతని పిటిషన్ను తోసిపుచ్చింది. ఇక ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమెన్స్ సేఫ్టీ వింగ్ పర్యవేక్షిస్తున్నది. ఇరువురి వాంగ్మూలం ఆధారంగా చర్యలు తీసుకుంటామని రాజేంద్ర నగర్ డీసీపీ తెలిపారు. ఏడికొచ్చింది ఇదంతా? ఇంత కష్టపడి ఇంత పై స్థాయికి పోయి మొత్తం కూడా
మొత్తం కూడా కొలాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు ఉదయ్ కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక అమ్మాయి మీద ఆశలు పడి ఒక అమ్మాయి జీవితం నాశనం చేద్దాం అనుకుంటే చివరాఖరికి ఉదయ్ కృష్ణారెడ్డి నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆయనకు సంబంధించి జీవితం మొత్తం కూడా నాశనం అయిపోయినట్టే, కటకటాల పాలయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉంది ఇప్పుడు. అరే ఇక్కడ ఆలోచించాలి, అంత పెద్ద పై స్థాయి ఉద్యోగానికి నువ్వు శిక్షణ తీసుకున్నప్పుడు ఏ విధంగా వివరించాలి? ఆ మహిళకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందంట. పెళ్ళి అయిపోయినటువంటి మహిళతో నీకేం సంబంధం? ఆమె బలవంతంగా వస్తే వాళ్ళ భర్తకు కంప్లైంట్ చేయాలి, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి, లేకపోతే ఏదైతే మరి అకాడమిక్ సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన కంప్లైంట్ చేయాలి. ఇట్లా నా మీద నా దగ్గరికి వస్తుంది, బలవంతం చేస్తూ ఉంది అని నువ్వు కంప్లైంట్ ఆ రోజు కనుక ఇస్తే ఈరోజు నీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడకపోతుండే కదా. నాకు తెలిసి ఆ మహిళ ఎక్కడ కూడా బలవంతం చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఏం చేసిండు, అసలు నాకు సంబంధం లేదని చెప్పిండు. ఆ తర్వాత ఆ మహిళదే తప్పు అన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేసిండు. నా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయని చెప్పిండు. వాళ్ళ భర్తతో నాకు గొడవ అంటే రకరకాలుగా చెప్పుకొచ్చిండు. అంటే సిచ్యువేషన్ దగ్గర మలుచుకుంటూ దాన్ని పోర్ట్రైట్ చేసుకుంటూ వచ్చిండు. చివరాఖరికి నిజం అనేది బయటపడ్డది. మహిళ మీద భౌతికంగా కూడా దాడికి పాల్పడ్డాడంటూ కూడా పోలీసులే చెప్తా ఉన్నారు. అరే చిన్న స్థాయి నుంచి ఏదైతే పేద వ్యక్తులుగా ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఈరోజు ఐపీఎస్కి ట్రైనింగ్ అవుతూ ఉన్నాడంటే నాటి జోక్ అది. అట్లాంటి వ్యక్తి ఇంకా ఆదర్శంగా నిలవాలి, మంచి సర్వీస్ చేయాలి, చాలామంది ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఏమైంది? బుద్ధి గడ్డి తిన్నది. ఈ విధంగా వివరిస్తే ఎవరైనా కూడా, ఈ ఉదయ్ కృష్ణారెడ్డి కాదు ఎవరైనా కూడా మహిళల మీద అసభ్యకరంగా ప్రవర్తించినా, వాళ్ళ మీద దాడులు చేసినా, వాళ్ళను శారీరకంగా ఇబ్బంది పెట్టినా కూడా ఇలాంటి పరిస్థితులే పునరావృతం అవుతాయి అనేది మరి ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదేమైనా కూడా ఉదయ్ కృష్ణారెడ్డి తప్పు చేశాడనేదే ఇప్పటివరకు కూడా చూస్తున్నటువంటి ఏదైతే కేసు వివరాలు కావచ్చు, అదేవిధంగా సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు చూస్తే రాబోయే రోజుల్లో ఉదయ్ కృష్ణారెడ్డి ఖచ్చితంగా జైలు పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఊచలు లెక్క పెట్టాల్సినటువంటి ఆస్కారం ఉంటుందంటూ కూడా మరి కొంతమంది పోలీస్ వర్గాలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది.